రామ్ నారాయణ రామ్ రామ్ నారాయణ రామ్ రామ్ నారాయణ రామ్. ఒక ఆదివారం క్లాసులో నేను భక్తుల నుండి మీరు అడగదలచిన ప్రశ్నలను అడగండి అని చెప్పాను. ఒక భక్తుడు అడిగాడు, ప్రభు, మీరు ఇచ్చిన మంత్రాలు అందుకున్న వారు నిశ్చయంగా దివ్య దర్శనం పొందవచ్చును. కానీ మనసులో పాప బుద్ధి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ అన్ని దుష్టతల నుండి విముక్తి సాధించి మీ దయ లేదా దేవుని దయను ఎలా పొందవచ్చు? నేను సమాధానమిచ్చాను, విముక్తి మంత్రం విముక్తికి మాత్రమే ఉంది. విముక్తి పొందిన మనిషి ఇచ్చిన మంత్రాల ద్వారా విముక్తి పదం సులభమవుతుంది. విముక్తి పొందిన వ్యక్తి ముందు పాపం, కలుషితత్వం మరియు దుష్టత అంతగా ప్రాముఖ్యత కలిగి ఉండవు. కాబట్టి మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనలు మనసులో రావడం సహజమే, కానీ మీరు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాంటి ఆదేశాలు మీకు ఇచ్చబడలేదు. మీకు ఇవ్వబడిన ఏకైక ఆదేశం ఏమిటంటే మేఘాల నుండి కప్పబడిన సూర్యుని వెలుగును వెలుగొందించడానికి మీ చర్య అవసరం లేదు. సూర్యుడి కాంతి వల్ల మేఘాలు తానుగా అదృశ్యమవుతాయి. మీరు గమనించాల్సింది ఏమిటంటే మీ లోపల ఉన్న అజ్ఞానం లేదా మాయా భావనలు కూడా మీ అంతర్గత శక్తి ద్వారా నమైనవి.